హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. సో ఈరోజు వచ్చేసి అయితే అనమాట మనకి మార్నింగ్ టైం వీడియో అయితే తీసేసాను. సో ఈరోజు ఏంటంటే మనకి డీమార్ట్ నుంచి ఏం తీసుకొచ్చాను అనేది చూపిస్తాను. సో మనం అయితే డీమార్ట్కి వెళ్తే ఒకటి కొనడానికి వెళ్తే ఇంకా ఎన్నెన్నో కొంటాం కదా. సో నేనైతే ఇక్కడ ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఫైనల్ అయితే ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే బెడ్షీట్ చూపిస్తున్నాను. చాలా బాగుందని తీసుకున్నాను. డీమార్ట్లో చాలా బాగుంటాయి బెడ్షీట్లు అనేవి. సో ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి, వాచ్ చేయండి. సో ఇంకా ఏంటంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్గా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను డైలీ లైవ్ కూడా చేస్తాను. సో నాతో మాట్లాడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఫైనలీ అయితే నేను కొంచెం స్పీడ్గా పెట్టేశాను వీడియో అనేది, ఎందుకంటే చాలా లాంగ్ అనమాట వీడియో అనేది. కొంచెం నెట్వర్క్ అనేది ప్రాబ్లం కాబట్టి కొంచెం స్లోగా పెట్టేసి కొంచెం స్పీడ్గా పెట్టేసాను అనమాట వీడియో అనేది. సో మనం డీమార్ట్కి అయితే ఒకటి తీసుకోడానికి వెళ్తాం, మనం కాకపోతే 2 సంచుల వరకు తీసుకొస్తాం కదా. సో ఇక్కడైతే నేను పిండి, ఇంకా పౌడర్, ఇంకా క్రీమ్స్, ఇంకా పేస్ట్, సోప్స్, ఇంకా ఇక్కడ నేనైతే మా పిల్లలకైతే గ్లిజరిన్ సోప్స్ యూజ్ చేస్తాను కాబట్టి కొంచెం అవి అయితే ఎక్కువగా తీసుకుంటాను. సో ఫైనలీ అయితే మనం బిస్కెట్స్ కూడా 1 మంత్కి సరిపోయే సరుకులు అయితే తీసుకొచ్చాను. సో ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా, ఇంకా గాజు కప్పులు అనేవి కూడా నేను ఎక్కువగా తీసుకుంటాను, ఎందుకంటే ట్రెండింగ్లో ఏది వచ్చినా కానీ డీమార్ట్లో ఏది వదిలిపెట్టాను అనమాట. సో మొత్తం డీమార్ట్లో సరుకు అంతా నా ఇంట్లోనే ఉంటుందన్నమాట. ఇంకా మిల్కీ బిస్కెట్స్, ఇంకా గుడ్ డే బిస్కెట్స్, ఇంకా పిల్లలకి బూస్టు, ఇంకా మనకి ఏంటంటే నెలకి సరిపడా తీసుకొచ్చుకుంటే ఊకే తీసుకోకుండా బయట అనేది కొంచెం రిస్క్గా ఉంటుంది కదా. సో అందుకని స్నాక్స్ బాక్స్కి యూజ్ అవుతాయని 1 మంత్కి సరిపడా బిస్కెట్లు అయితే తెస్తాను. ఇంకా ఆయిల్ ప్యాకెట్లు, ఆవాలు, ఇంకా పిండి. సో మనమైతే లిక్విడ్ అయితే యూజ్ చేస్తాం కదా వాషింగ్ మిషన్కి. ఇక్కడైతే నేను రిన్ తీసుకున్నాను. ఇక్కడ మనకి ఫ్రంట్ ఇంకా సైడ్ డోరా అనేది, టాప్ డోరా అనేది చూపిస్తుంది మనకి. మనం తీసుకునే లిక్విడ్ మీదనే మనకి బొమ్మ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి, మనకి ఫ్రంట్ కాకుండా టాప్ లోడ్ కాకుండా ఫ్రంట్ అనమాట మనకి. సో ఇక్కడైతే నేను ఫ్రంట్ లోడ్ లిక్విడ్ అయితే తీసుకున్నాను. నేనైతే ఎక్కువగా వాషింగ్ మిషన్కి లిక్విడ్ యూజ్ చేస్తాను, ఎందుకంటే మనం వాషింగ్ మిషన్లో పౌడర్ వేసుకుంటే కొంచెం కరగడానికి టైం పడుతుంది కాబట్టి లిక్విడ్ అనేది తొందరగా కరిగిపోతుంది అనమాట వాటర్లో. సో ఇదైతే నేను ఎక్కువగా తీసుకుంటాను అనమాట. కొంచెం వాయిస్ అనేది అక్కడక్కడ స్టక్ అవుతూ ఉంటుంది. సో పర్లేదు, ఏమనుకోకండి, ఎందుకంటే మళ్ళీ ఎడిటింగ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇక్కడైతే పచ్చి శనగపప్పు, మినపప్పు, ఇంకా గోధుమ పిండి, ఇంకా మైదా, శనగపిండి ఇలాంటివి అయితే మొత్తం తీసుకొచ్చాను. ఇంకా కొంచెం బెల్లం కూడా. నేను ఎక్కువగా రెసిపీ వీడియోస్ చేస్తాను, నా ఛానల్ రెసిపీ ఛానల్ కాబట్టి వీడియోస్ ఎక్కువగా పెడతాను, వాచ్ చేయండి. చాలా బాగుంటాయి, సింపుల్ రెసిపీస్ కూడా చాలా ఉంటాయి, చాలామందికి కూడా యూజ్ అవుతాయి, అర్థమయ్యేలా కూడా ఉంటాయి. ఒకసారి అయితే నా ఛానల్ వీడియోస్ అయితే చూడండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి, చాలా బాగుంటాయి వీడియోస్ కూడా. సో చూసారు కదా, మనకైతే ఎంత అంటే ఎంత తీసుకొచ్చాము అనేది డీమార్ట్ నుంచి. అన్నీ డీమార్ట్లో వస్తువులన్నీ మన ఇంట్లోనే ఉన్నట్టంతా ఉన్నాయి కదా. ఇప్పుడైతే నేను ఒక్కొక్క బాక్స్లో అయితే స్టోర్ చేస్తాను, మనకి కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవడానికి అప్పుడు తీసుకుంటానమాట. ఇంకా లాస్ట్ మంత్ తీసుకొచ్చిన సరుకులు కూడా ఉన్నాయి. సో ఇక్కడైతే నేను బాక్స్లో స్టోర్ చేశాను, అవి చూపిస్తున్నా. ఇక్కడ షుగర్ అయితే పెట్టేస్తున్నాను, మనకి షుగర్ అనేది ఎక్కువగా స్వీట్స్ చేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువగా తీసుకుంటాను అనమాట. ఇంకా శనగపిండి, ఇంకా బాస్మతి రైస్, ఇంకా గ్రోసరీ మొత్తం అయితే తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా ఎన్ని తీసుకొచ్చాను అనేది. నేనేమో అన్నీ తీసేసుకున్నాను, పాపం బిల్లు మాత్రం మా హస్బెండ్కే పడిపోయింది. ఇంకా ఎందుకని మన డీమార్ట్కి వెళ్తే అసలు ఆగం కదా, షాపింగ్ చేయడం అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదా. సో అందుకని మనం అక్కడ తీసుకోవడానికి వెళ్ళి ఇలా అన్నీ తీసేసుకుంటాం అనమాట. ఇంకా డీమార్ట్కి వెళ్తే అలాగే మర్చిపోతాం కూడా, అసలు ఏం కొనాలా అనేది కూడా అప్పటికి కూడా కొన్ని మర్చిపోయి కూడా మనం ఇలా తీసుకొచ్చుకుంటాము. సో ఇక్కడైతే నేనైతే బాక్స్లో స్టోర్ చేస్తున్నాను, మా పిల్లల స్నాక్స్ బాక్స్ అనమాట ఇది. మ్యాగీ, ఇంకా బిస్కెట్స్ ఇక్కడైతే నేను స్టోర్ చేస్తాను, ఇంకా వాళ్ళకి కావాల్సినప్పుడు తీసుకొని తినేస్తారు. అప్పటికే మా పిల్లలు కూడా తినేశారు, ఓపెన్ చేశారు బిస్కెట్ ప్యాకెట్స్ కూడా. సో నేనైతే అలా చూపిస్తున్నాను. ఇంకా రాగి పిండి కూడా ఇలాగా పెట్టేస్తున్నాను, బాక్స్లో స్టోర్ చేసేసుకుంటే మనం కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా. సో కొంచెం స్పీడ్గా పెట్టేశాను వీడియో అనేది, మొత్తం చూపించాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందుకని ఇలా కొంచెం స్పీడ్గా పెట్టేసి వీడియో అయితే వాయిస్ రికార్డ్ ఇచ్చాను. ఇంకా మనం టీ పొడి, ఇంకా హ్యాండ్ వాష్లు, ఇంకా పప్పులు అన్నీ స్టోర్ చేసుకొని చూపిస్తున్నాను మీకైతే. సో నాకైతే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో అయితే. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ షాంపూలు, లిక్విడ్లు, ఇంకా సోప్స్, ఇంకా
సరుపు ఇంకా కావాల్సినవన్నీ అయితే ఇక్కడ నేను ఒక కబోర్డ్లో అయితే పెట్టేసుకుంటాను. ఇక్కడేమో ఆయిల్ ప్యాకెట్లు పెట్టేసుకుంటున్నాను. ఇవి కొంచెం స్పీడ్గా చేస్తేనే వీడియో అనేది తొందరగా అర్థమవుతుందని అలా పెట్టేసాను అనమాట. ఎందుకంటే మనకి స్లోగా తీసుకుంటూ వీడియో చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, సో అందుకని కొంచెం స్పీడ్గా పెట్టేశాను. ఇంట్లోకి ఏముంటుందండి, మామూలుగా 1 మంత్ వరకు అయితే తెచ్చి పెట్టేసుకుంటే మనకి సరిపోతాయి అనమాట. ఇంక మళ్ళీ ఎండింగ్ వరకు వస్తాయి కదా, మనకి ఇబ్బంది పడకుండా ఉంటామన్నమాట. ఇంకా మనకైతే కావాల్సిన సరుపులు సోప్స్ అయినా కానీ 1 మంత్ వరకు అయితే తెచ్చి పెట్టేసుకుంటాను. ఇక్కడైతే కొన్ని గాజు కప్పులు తీసుకున్నాను కదా, సో అవైతే చూశారు కదా, మా ఇంటి నిండా గాజు వస్తువులే ఎక్కువ ఉంటాయండి. అప్పటికే నేను ఇరికించి పెట్టేశాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఆ కబోర్డ్ అంటే చాలా ఇష్టం. గాజు వస్తువులు కొనడం అంటే చాలా ఇష్టం. ఏది మోడల్ వచ్చినా కానీ మనం డీమార్ట్లో కొనేస్తామన్నమాట. అది అంతే. ఇంకా ఫైనల్లీ అయితే నేను చాలా వరకు సర్ది పెట్టేశాను. కొంచెం సర్ది పెట్టేసుకుంటూ వీడియో తీసేసాను అనమాట. పూర్తిగా వీడియో తీసుకుంటూ సర్ది పెట్టాలంటే కొంచెం కష్టంగా ఉంటుందని సగం వరకు అయితే సర్ది పెట్టేసుకొని మళ్ళీ వీడియో తీస్తున్నాను. ఇక్కడ మిగిలిన కొన్ని సరుకులు అయితే కవర్లో పెట్టేశాను. మళ్ళీ కావలసినప్పుడు తీసుకోవచ్చు కదా అన్నట్టు నేను అక్కడ సంచులు అయితే పెట్టేసుకుంటున్నాను. మొత్తం డబ్బాలు స్టోర్ చేయాలంటే మనకి ఇంట్లో ప్లేస్ కావాలి కదా, సో అందుకు కొంచెం కష్టం అవుతుందన్నమాట. కావలసినప్పుడు తీసుకోవచ్చని మళ్ళీ సంచులు అయితే పెట్టేశాను. ఇలా కొంచెం వీడియో తీసేసి ఎడిటింగ్ చేసేసా. బూస్టు ఇంకా పప్పులు ఉప్పులు అన్నీ మనం ఈ కవర్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇల్లు మొత్తం చికాకుగా అయిపోయింది కదా, ఫైనల్ అయితే చాలా వరకు సర్ది పెట్టేశాను. ఇంకా కొంచెం అయితే ఉన్నాయి లైట్గా, ఇవి కూడా తీసేసి మొత్తం ఇల్లు క్లీన్ చేసేసుకుంటారు. మళ్ళీ పిల్లలు వచ్చారంటే కొంచెం గందరగోళం చేస్తారు కదా, సో మొత్తం కొంచెం మినపప్పు పోయింది, అది మొత్తం దగ్గరగా అనేసి ఊకేస్తున్నాను. సో ఫైనల్ అయితే వీడియో అయితే చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడైతే కిచెన్ చూపిస్తున్నాను. ఇక్కడ పప్పు కూడా నానబెట్టేశాను. కొంచెం పప్పు రుబ్బేసి పిండి కలిపేసుకోవాలి. కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది. సో కొంచెం వరకే వీడియో తీసాను. థ్యాంక్